నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అవకతవకలపై ఈసీ కఠిన చర్యలు అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ గిరీషాపై వేటుతో ఓట్ల అక్రమార్కులకు హెచ్చరికలు పింఛన్ పెంచుతానని తుంచేసిన జగన్ కుటిల యత్నాలతో లబ్ధిదారుల కోత 6 దశల నిబంధనలతో 4 లక్షల మందికి మొండి చెయ్యి నేటి నుంచి కోడికత్తి కేసు నిందితుడి ఆమరణ దీక్ష జగన్ సాక్ష్యం చెప్పే వరకు విరమించబోనని ప్రకటన మద్దతుగా తల్లి సోదరుడి నిరవధిక నిరసన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు దావోస్ సదస్సులో రేవంత్ రెడ్డి ప్రకటన బయో ఏషియా సదస్సుకు రావాలని ఆహ్వానం బడ్జెట్ కసరత్తును వేగవంతం చేసిన తెలంగాణ సర్కార్ నేటి నుంచి శాఖల వారీగా భట్టి సమీక్షలు కొత్త పథకాలపై వివరాలు ఇవ్వాలని ఆదేశం కృష్ణా బోర్డుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగింతకు వారంలోగా విధి విధానాలు త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అయోధ్య గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహం ఇవాళ పీఠంపై ప్రతిష్ఠించే అవకాశం నేడు కొనసాగనున్న క్రతువులు ఆఫ్ఘన్తో టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా రెండో సూపర్ ఓవర్లో తేలిన ఫలితం సెంచరీతో మెరిసిన రోహిత్ శర్మ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత భాజపా ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు వేసింది. ఓటర్ జాబితాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన ప్రతి చోట సమగ్ర విచారణ జరపాలని, వైకాపాకు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం కంటితుడుపు చర్య కింద ఒకరిద్దరిపైన కాకుండా అధికార అండతో అక్రమాలకు పాల్పడిన అందరిపైన కొరడా ఝులిపించాలని కోరుతున్నాయి. వైకాపాకు తాబేదారులుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపాడుతున్న పలువురు అధికారులకు ఈసీ చర్య చెంపపెట్టు లాంటిది. 2021లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్న వ్యవహారంలో వారికి సహకరించిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్ కు కమిషనర్ గా పనిచేసిన గిరీష లోక్సభ ఉప ఎన్నికకు ఈఆర్ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్ కు ముందు ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని స్థానిక ప్రజా ప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గిరీష ఐడితో వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది. దానిపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయమున్న ఇతర అధికారులపైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు 2 ఏళ్ల తర్వాత అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఫిర్యాదుతో ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకుంది. గత కొన్ని నెలలుగా వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించారు. తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు చేసి విపక్ష పార్టీల సానుభూతి పరులు, మద్దతుదారులు, తటస్థుల ఓట్లను తొలగించారు. అయితే వారిపైన ఇప్పటివరకు ఈసీ చర్యలు తీసుకోలేదు. విపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల అధికారులు కిమ్మనడం లేదు. ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు ఒక గిరీషాపై వేటు వేయడం కంటితుడుపు చర్య అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వారికి తాబేదారులుగా పనిచేస్తున్న అలాంటి గిరీషాలు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు.
ఇన్నాళ్లు ప్రేక్షక పాత్ర వహించిన ఎన్నికల సంఘం ఇకనైనా కళ్లు తెరవాలి. అక్రమాలకు పాల్పడే, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్న గట్టి సంకేతం పంపాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారుల్ని బెదిరించో, భయపెట్టో తప్పులు చేయించిన నాయకులపైన కేసులు పెట్టాలి. ఉరవకొండ, పర్చూరు, చంద్రగిరి, విశాఖ తూర్పు ఇలా ఓటర్ల జాబితాలో అక్రమాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన ప్రతి చోట సమగ్ర విచారణ జరపాలి. ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు పూనుకోవాలి. అప్పుడే రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, సక్రమంగా జరుగుతాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. గిరీషాపైనో, ఉరవకొండలో ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడిన 2 అధికారులపైనో చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకుంటే సరిపోదు. సగానికి పైగా జిల్లాల్లో కలెక్టర్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. వారి కళ్ల ముందే వైకాపా నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించినా, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు తటస్థుల ఓట్లు తీసేయిస్తున్నా కలెక్టర్లలో ఉలుకు పలుకు లేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన ఉండడం లేదు. చాలా మంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చివరకు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఢిల్లీ వరకు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయడమో, కోర్టును ఆశ్రయించడమో చేస్తే అప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. బాధ్యులపై చర్యలు ఉండడం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పదే ఫిర్యాదులు చేసి ఏడాది పాటు పోరాడితే గాని బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక బృందం వచ్చి విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేలాక చర్యలు చేపట్టారు. 2020-2021 సంవత్సరాల్లో ఉరవకొండ నియోజకవర్గానికి ఈఆర్ఓలుగా వ్యవహరించిన భాస్కర్ రెడ్డి, శోభా స్వరూపరాణి తెదేపా మద్దతుదారులు ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారని తేలడంతో ఈసీ వారిని సస్పెండ్ చేసింది. కేశవుల ఢిల్లీ వరకు వెళ్లి ఎంతమంది పోరాడగలరు? ఢిల్లీ నుంచి ఈసీ బృందం వచ్చి విచారణ జరపాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు దాఖలు చేయడంపై తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కొంతమంది వైకాపా నాయకులపై 10 కేసులు నమోదయ్యాయి. పర్చూరు నియోజకవర్గంలో అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీ కీలక నేత ఓట్ల తొలగింపు వెనుక ఉన్నారు. కానీ నమోదైన 10 కేసుల్లోనూ ఆయన ప్రస్తావనే లేదు. ఓట్ల తొలగింపులో పర్చూర్లో పలువురు ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లకు ప్రమేయం ఉందని తేలడంతో వారు సస్పెండ్ అయ్యారు. మళ్లీ అక్కడి పోలీసులకే దర్యాప్తు బాధ్యత అప్పగించారు. ఇక నిష్పాక్షిక దర్యాప్తు ఎలా సాగుతుందో వారికే తెలియాలి. వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగించడాన్ని వైకాపా వ్యవస్థీకృతం చేసేసింది. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా ఇదే తరహా నేరపూరిత కుట్రను అమలు చేసింది. లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లను తొలగించాలంటూ ఫామ్ 7 దరఖాస్తులు చేయించింది. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్య ఓట్ల తొలగింపులకు 12.5 లక్షల ఫామ్ 7 దరఖాస్తులు అందగా వాటిలో 80% వైకాపా సానుభూతి పరులు, నాయకులే చేసినట్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో ఆ కేసులన్నీ నీరుగార్చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం గుడివాడలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. ఎన్టీఆర్ ఇచ్చిన రా కదలిరా పిలుపు స్ఫూర్తితో మల్లాయిపాలెం వద్ద గుడివాడ ప్రజల్ని ఉద్దేశించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ ప్రసంగించనున్నారు. ఇదే రోజు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో 2 కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సభకు దాదాపు 1,00,000 మంది కార్యకర్తలు హాజరవుతారని పార్టీ అంచనా వేసింది. సభా ప్రాంగణాన్ని భారీ స్వాగత ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో అలంకరించారు. ఈ సభను జనసేన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జన సైనికులు భారీగా హాజరయ్యే అవకాశాలున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సరళమైన ఇసుక విధానం తీసుకువచ్చి భవన నిర్మాణ రంగానికి పునర్వైభవం కల్పిస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ తీరుతో 4.5 ఏళ్లలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు సామాజిక వర్గాల నేతల కుటుంబాలను కలిసి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిని ఆంధ్రప్రదేశ్కు మణిహారంగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటారని లోకేష్ చెప్పారు. మార్కండేయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అండగా నిలిచిన లక్ష్మీ పెరుమాళ్లను కలిసి అభినందించారు. మరో 3 నెలల్లో కొలువు తీరనున్న చంద్రబాబు ప్రజాప్రభుత్వం చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం వివరించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో హెల్త్ కేర్ డిజిటలైజేషన్ అంశంపై ప్రసంగించిన రేవంత్ మెరుగైన వైద్యం, సాఫ్ట్వేర్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు.
ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరగనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తల్ని ఆయన కోరారు. To give good health care for all people. We have Rajiv Arogyasri, which pays for hospital bills for rupees 1 million for every poor person every annum. Hyderabad is the capital of healthcare and software. My government wants to use technology to ensure healthcare for everybody using new PPP models. We will create digital health records for all citizens, 40 million people in my state, for better planning and implementation. Hyderabad makes 33% of all global vaccines and drug production. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం పద్దు కోసం అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించిన ఆర్థిక శాఖ ఆయా ప్రతిపాదనలపై అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించనుంది. ఆయా మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖల సంబంధిత ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27 తేదీల్లో జరుగుతాయి. ప్రభుత్వ హామీలకు అనుగుణంగా కొత్త పథకాలకు సంబంధించిన వివరాలు విడిగా ఇవ్వాలని ఆర్థిక శాఖ మిగిలిన శాఖలకు సూచించింది. ఆయా పథకాలకు అవసరమయ్యే నిధులు, ఇతర వివరాలను ప్రత్యేకంగా నివేదించాలని తెలిపింది. అదనపు వనరుల సమీకరణపై దృష్టి సారించడంతో పాటు పెండింగ్ బకాయిలు రాబట్టుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం అదనపు వనరుల సమీకరణపై సమీక్షించారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై మంత్రి చర్చించారు. పరిశ్రమలు, టీఎస్ఐఐసి, హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన భూ విక్రయాలు, ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం, ఇంకా రావాల్సిన బకాయిలు, నిధుల సమీకరణకు ఆయా శాఖలు రూపొందించే కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని సమీకరించే బాధ్యత ఆయా శాఖల అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కుల్ని వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రాయల్టీ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని పెంచుకోవటానికి ఇతర అవకాశాల గురించి గనుల శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగించాలని స్పష్టం చేసింది. దీనిపై వారంలోగా విధి విధానాలను రూపొందించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించింది. నెలాఖరులోగా అప్పగింత ప్రక్రియ పూర్తి చేయాలని ఢిల్లీలో జరిగిన కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో నిర్ణయించారు. నాగార్జున సాగర్ విషయంలో నవంబర్ 29వ తేదీకి ముందు ఏ పరిస్థితి ఉందో దాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ అధికారులు కోరినట్టు తెలిసిందే. ఇందుకు ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కూడా తెలంగాణ వాదనతో ఏకీభవించలేదని ఏపీ అధికారులు తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు 2 నెలల సమయం కావాలని తెలంగాణ అధికారులు కోరగా ఏపీ అధికారులు సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోనే ఉమ్మడి ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. నెల రోజుల్లోగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం 15 అవుట్లెట్ల అప్పగింత ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఏపీ అధికారులు తెలిపారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న క్రతువులు 3వ రోజుకు చేరుకున్నాయి. రాత్రి బాలరాముడి విగ్రహాన్ని మందిర గర్భగుడిలోకి తరలించారు. ఓ ట్రక్లో అత్యంత భద్రత మధ్య రామ్లల్లా విగ్రహాన్ని మందిరం వద్దకు తీసుకువెళ్లారు. ప్రతిమను తరలించే ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రామ్ మందిర ట్రస్ట్ తెలిపింది. ఇవాళ గర్భగుడిలో విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కనీస ఆచారాల్లో భాగంగా గణేశుడు, అంబికా పూజలతో పాటు వరుణ, మాతృక, బ్రాహ్మణ వరణ్, వాస్తు పూజలను నిర్వహించనున్నట్లు సమాచారం. 6 రోజుల ఆచారాలు, క్రతువుల నిర్వహణలో 121 మంది ఆచార్యులు పాల్గొంటున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12:20 చివరి అంకమైన ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమవనుంది. ఈ వేడుక నేపథ్యంలో అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి చేరుకుంది. రాష్ట్ర, కేంద్ర బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. రామసేవక్పురంతో పాటు చాలా ప్రాంతాలు ఏటీఎస్ కమాండోల నిఘా పరిధిలోకి వెళ్లాయి. అటు సరయూ నది సమీపంలో నిర్వహించిన లేజర్ షో చూపరుల్ని ఆకట్టుకుంది. రామాయణంలోని కీలక ఘట్టాలను లేజర్ షో ద్వారా ప్రదర్శించారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. ఇది ఓ సినిమా డైలాగ్. సీఎం జగన్ ఈ డైలాగ్ను రీమిక్స్ చేసేశారు. ఎప్పుడు పెంచాలో కాదు, ఎలా తగ్గించాలో తెలిసినోడే మోసగాడని చెప్పకనే చెప్పారు. పింఛన్ పెంచుకుంటూ పోతానని పాదయాత్రలో నమ్మబలికిన జగన్ గద్దెనెక్కాక లబ్ధిదారుల సంఖ్యను తుంచుకుంటూ వెళ్లారు.
100 1000 కాదు, ఏకంగా 4 లక్షల పింఛన్లు పీకేసిన కోతల రాయుడు జగన్. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన వివిధ వర్గాలకు పింఛన్లు ఆపేసి కొత్త దరఖాస్తులు పెండింగ్లో పెట్టి రివర్స్లో సంక్షేమానికి తానే బొడ్డు కోసి పేరు పెట్టినట్లు ఫోజులు కొడుతున్నారు. బటన్లు నొక్కుతున్నాం, లెక్కలేనంత సంక్షేమం ఇస్తున్నామని ఊదరగొట్టే జగన్ ఏనాడైనా ఆయన నొక్కిన స్టాప్ బటన్ల గురించి చెప్పారా? ఆయనే కాదు, ప్రభుత్వ అధికారులెవ్వరూ నోరు తెరవరు. ఇప్పటిదాకా సామాజిక పింఛన్లు ఎన్ని తీసేశారని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే సెర్ప్ అధికారుల నుంచి సమాధానముండదు. జగన్ ఏలుబడిలో దాదాపు 4 లక్షలకు పైనే పింఛన్లు తీసేశారని అంచనా. ఇక కొత్త పింఛన్ల సంగతి సరే. జనవరిలో దాదాపుగా 1,00,000 మంది దరఖాస్తుదారులకు పింఛను మంజూరు చేయకుండా తొక్కిపెట్టారు. 50,000 మంది హెచ్ఐవి రోగులు 2 ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 1,00,000 మంది అభయహస్తం పింఛన్ల కోసం ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. కానీ మంజూరు చేసేందుకు జగన్కు మనసొప్పడం లేదు. నాకు పింఛన్ 2022 మాల్గా ఎండింగ్ మాల్గా ఆగిపోయింది. కరెంట్ బిల్లు మాల్గాను ఏంటి ఎక్కువ వస్తుందని చెప్పేసి నాకు మాత్రం మాల్గాను ఏసీ కూలర్ ఏం లేదు. పైన మాల్గాను ఖాళీగా వేయించాం. మాల్గాను 3 నెలలు అయిపోయింది. వెళ్ళి మాల్గా వాళ్ళ మాల్గాను 4 సార్లు వెళ్ళి మాల్గా అడిగినా సరే మాకు ఆ యాప్ రాలేదు మాల్గాను అదే అని చెప్పేసి మాల్గాను అంత మాల్గాను చాలా కేర్లెస్గా కూడా మాట్లాడుతున్నారు. మాల్గా ఆయనకి స్ట్రోక్ వస్తుందండి. ఆ స్ట్రోక్ వల్ల ఇనప రాడి మీద పడిపోయాడు. మొన్న ఇక్కడ దెబ్బ తగిలింది. ఈ పెన్షన్ వస్తే ఏదో రకంగా ఆయన ఖర్చులకు ఆయనకి హాస్పిటల్కి వాటికి ఉండేయండి. ఆయనకే తీసేశారు. ఆయనకి ఎలా తీసేశారు. నాకు అసలు నేను నడవలేను కదా, నాకన్నా ఇవ్వండి అని అడిగినా సరే ఆయన ఉండగా నీకు ఎలాగ ఇస్తారని అన్నారు. పింఛనర్లకు జగన్ చేసిన వంచన అంతా ఇంతా కాదు. ఏకంగా 6 దశల నిబంధనలు తెచ్చిపెట్టారు. తెలుగుదేశం హయాంలో ఒకే కుటుంబంలో రేషన్ కార్డుపై 2 పింఛనుదారులున్నా వారికి అందజేశారు. జగన్ ఏలుబడిలో కుటుంబానికి ఒకటే పింఛన్ విధానం తెచ్చారు. ఒకే బియ్యం కార్డుపై 2 పింఛన్లు ఉండకూడదనే ఉత్తర్వు తెరపైకి తెచ్చి వేలల్లో తొలగించారు. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనేది పింఛనర్ల మెడకు జగన్ చుట్టిన మరో నిబంధన. చంద్రబాబు హయాంలో ఏ కారణాలతోనైనా 1 నెల పింఛన్ తీసుకోకపోతే ఆ మరుసటి నెలలో పాతది కలిపిచ్చేవారు. 2 నెలలు వరుసగా తీసుకోకపోయినా 3 నెలలది కలిపి ఒకేసారి ఆ తరువాతి నెలలో అందించేవారు. జగన్ రాజ్యంలో 6 నూరైనా ఏ నెలది ఆ నెలే తీసుకోవాలి. ఈ నెల పింఛన్ తీసుకోలేకపోతే ఆ తర్వాతి నెలలో దాని గురించి మర్చిపోవడమే. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని వలస జీవులుగా పేర్కొంటూ ఇంకొన్ని పింఛన్లు తొలగించారు. ఇలా ఎక్కడికక్కడా కోతలు వేసి 100% పింఛను పంపిణీ చేస్తున్నట్లు లెక్కలు చూపించుకుంటున్నారు. ఒంటరి మహిళలకు జగన్ వేదనే మిగిల్చారు. వైఎస్సార్ పింఛన్ కానుక కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన భార్యకు, అవివాహిత స్త్రీలకు ఇచ్చే పింఛను అర్హత వయస్సును కుదించి వారికి ఆదరవు లేకుండా చేశారు. చంద్రబాబు హయాంలో పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వగా జగన్ 50 ఏళ్లు పైబడితేనే పింఛన్ ఇస్తామని 2022లో స్పష్టం చేశారు. 67 సంవత్సరాలండి. మాకు ఇల్లు ఏమి లేవండి, అద్దె ఇళ్ళలోనే ఉన్నాం. ఇంటి కాగితాలు సర్వే నెంబర్ కాగితాలు అడుగుతున్నారు, అద్దెలలో ఇవ్వట్లేదు. ఓనర్లు ఇవ్వనంటున్నారు. కరెంటు బిల్లు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, ఆధార్ కార్డు ఇచ్చాము, అన్నీ ఇచ్చినా సరే వీళ్ళు మళ్ళీ తిప్పలు పెడుతున్నారు. తిండి మానుకొని అద్దె కడుతున్నానండి. మా వారి పేరు శ్రీనివాసరావు. ఆయన చనిపోయి 2 ఏళ్ళు అయింది. ఇంతవరకు నాకు పింఛన్ అనేది రాలేదండి. ఇప్పుడు మా అత్తగారు మా కార్డులో ఉంది, అంటే ఒకే కార్డులో. ఇప్పుడు మరి ఆమెకు ఆరోగ్యం బాగోట్లేదు, మరి ఆమెకు సరిపోయింది. ఇప్పుడు నా పోషణ ఏంటి? మరి నాకు 2 ఆడపిల్లలే. 2 ఏళ్ళ నుంచి ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, ఇది సమాధానం లేదు. వికలాంగులకు 1 రూపాయి పెంచలా. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో లేకపోతే మీకు వెహికల్స్ ఉన్నాయనో ఇవన్నీ కంటి చూపించి వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సామాజిక పింఛన్లంటే వృద్ధులకు ఇవ్వడమే గొప్ప అన్నట్లు జగన్ భావిస్తున్నారు. అందుకే 4 ఏళ్లలో ఏటా 250 చొప్పున వాళ్లకు తప్ప ఏ ఇతర వర్గాల పింఛన్లు జగన్ పెంచలేదు. తెలుగుదేశం ప్రభుత్వం చర్మకారులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన హిజ్రాలకు మొదటిసారి పింఛన్లు అందజేసి కొత్త అధ్యాయం సృష్టించింది. 2018 జూన్లో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ డప్పు కళాకారులకు 1,500 రూపాయల పింఛన్ ప్రవేశపెట్టారు. 2019 ఫిబ్రవరిలో ఆ మొత్తాన్ని 3,000కు పెంచారు. 2018 నవంబర్లో చర్మకారులకు 1,000 రూపాయల పింఛన్ పంపిణీని ప్రారంభించి ఆ తర్వాత 2 నెలలకే 2,000 చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకునే 3, 4, 5 స్టేజీ రోగులకు మొదటిసారిగా 2017లో 2,500 పింఛన్ మంజూరు చేశారు. 2018 జులై నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకున్న వారికి వర్తింపజేశారు. 2018 జనవరిలో 18 ఏళ్లు దాటిన హిజ్రాలకు 1,500 రూపాయల పింఛను మంజూరు చేశారు. సరిగ్గా ఏడాదికి ఆ పింఛన్ను 3,000 రూపాయలకు పెంచారు.
50 ఏళ్లకు పైబడిన మత్స్యకారులకు 2018లో ₹1000 పింఛన్ ఇవ్వడం మొదలుపెట్టింది గత ప్రభుత్వమే. ఇలా అనేక వర్గాలకు కొత్తగా పింఛన్లు అందజేయడంతో తెదేపా అధికారం నుంచి దిగిపోయే నాటికి పింఛన్ల సంఖ్య 54 లక్షలకు చేరింది. 2014-19 మధ్య 5 ఏళ్ల వ్యవధిలో వివిధ వర్గాల పింఛన్ 200 నుంచి 2 విడతల్లో 10 రెట్లు పెరిగింది. కానీ జగన్ అధికారంలోకొచ్చాక పింఛన్ల విషయంలో సామాజిక తనిఖీని ఎత్తేశారు. ఏడాదిగా అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు. తనిఖీకి పంపిన జాబితాను సైతం జిల్లా అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. మరి పింఛనర్లకు జగన్ కొత్తగా చేసిన మేలేంటి? లబ్ధిదారుల్ని కుదించడమే సంక్షేమమా? ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈ నెల 21వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రరత్న భవన్లో షర్మిల బాధ్యతలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై కోడికత్తితో దాడి చేసి గాయపరిచిన కేసులో రిమాండ్ ఖైదీగా 5 ఏళ్లుగా జైలుకే పరిమితమైన జనిపల్లి శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనందున బెయిల్ రాక 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నట్లు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని జగన్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ ఆయన నేటి నుంచి విశాఖ జైల్లోనే ఆమరణ దీక్ష చేయనున్నారు. అతడికి మద్దతుగా అతని తల్లి, సోదరుడు నేటి నుంచి విజయవాడలో ఆమరణ దీక్షకు కూర్చోనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు దీక్ష విరమించబోమని తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మల్ని తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాది మంది తరలివచ్చి దర్శించుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పిల్లాజల్లా వనదేవతల సన్నిధికి చేరి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, చీర, సారె, నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లిస్తున్నారు. జాతరకు ఇంకా సమయం ఉండగానే జంపన్నవాగు జన సందోహంతో కిటకిటలాడుతోంది. ట్రాక్టర్లు, ప్రైవేటు వాహనాలతో మేడారం ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. మేడారం జాతర ఏర్పాట్లలో నాణ్యత విషయంపై రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రులు నెలాఖరులోగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ముందుగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అమాత్యులు మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతరను కేంద్రం జాతీయ పండుగగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరారు. జాతరకు 2000 బస్సులు నడుపుతున్నామని, మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. ప్రతి వరకు కూడా పర్మనెంట్గా నాణ్యతతో ఇక్కడ ఎవరం కూడా రాజీ పడలేదు, పడం కూడా. అవినీతికి పాల్పడితే మరి ఇళ్లలో పోవాల్సి వస్తుందనే చెప్పినాం. మాకు దర్శనం అవుతుందా లేదా అనే భయమైనటువంటి పరిస్థితి కాకుండా సాఫీగా దర్శనం అయ్యేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. రోడ్లు వెడల్పు అవుతున్నాయి, బస్ స్టేషన్లు వెడల్పు చేస్తున్నాము, క్యూ లైన్స్ బాగా చేస్తున్నాము, డ్రింకింగ్ వాటర్ ఎక్కువ చేస్తున్నాము, అన్నీ ఎక్కువనే చేస్తున్నాము. విమానం ఆలస్యం కావడంతో ముంబై ఎయిర్పోర్ట్లోని యాక్టివ్ ఆపరాన్ స్థలంలో నేలపై ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటనలో ఇండిగో సంస్థకు ₹1,50,00,000 జరిమానా పడింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఈ జరిమానా విధించాయి. ముంబై ఎయిర్పోర్ట్ కు 90 లక్షల జరిమానా వేశాయి. డీజీసీఏ ఇరు సంస్థలకు చెరో 30 లక్షల జరిమానా వేయగా బీసీఏఎస్ ఇండిగోకు ₹1,20,00,000, ముంబై ఎయిర్పోర్ట్ కు 60 లక్షల జరిమానా విధించింది. విమానాలు పార్క్ చేసే ప్రదేశంలో అధిక సమయం ప్రయాణికులు ఆరు బయట ఉండటం నిబంధనలకు విరుద్ధమని డీజీసీఏ పేర్కొంది. పైలట్ల రోస్టింగ్ నిబంధనల ఉల్లంఘనకు గాను ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్లకు డీజీసీఏ 30 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఉత్తరాదిన పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం ముంబైలో దిగింది. కొందరు ప్రయాణికులు కిందకి దిగి నేలపై కూర్చుని ఆహారం తీసుకున్నారు.